ఎంతో మందికి ర్యాంక్స్ వచ్చాయి. సో అసలు ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలి. దాని కోచింగ్ అంటే ఏంటంటే విద్యార్థికి ఎప్పుడు అవసరమో అప్పుడు అందుబాటులో ఉండేటటువంటి ఉపాధ్యాయుడు. అలా టీచర్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటే మరి ఏ డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళని అడగొచ్చు. సో ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, ఐ విల్ కంపల్సరీ ఎస్టాబ్లిష్. ఫస్ట్ మీరే అనుకుంటా ఇన్స్పిరేషన్, బికాజ్ మీ మదర్ చాలా రీసెంట్గానే మీరు మిస్ అయ్యారు ఆవిడ్ని. మా మదర్ ఒకటే ఉంది, ప్రతి సందర్భంలోనూ నా చేయుతగా నిలిచింది అనమాట. కరెక్ట్ ప్రిలిమ్స్ ముందు మా మదర్ చనిపోయారు. ఫస్ట్ భయం ఫస్ట్ స్టెప్ వేయకుండా వెనక్కి లాగేస్తుంది, అటు పేరెంట్స్ని ఇటు పిల్లల్ని. మనం ఎప్పుడైనా కూడా ఎంత పెద్ద ప్రయాణమైనా కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పేరెంట్స్ దగ్గర ఏముంటుందంటే ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటా? ఇంటెలిజెన్స్ విల్ నాట్ ప్లే ఏ రోల్. ఫాస్ట్ లెర్నర్ అయి ఉండాలి, నేర్చుకోవాలి అనే ఆతృత ఉండాలి. మనం రీసెంట్గా విన్నది ఏంటంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ కోచింగ్. సో దీనివల్ల ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, మీ పిల్లలకి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారైతే డిగ్రీ కమ్. మీకు పరీక్ష, బికాస్ నాకు ఇప్పుడు ఏంటంటే మీరు ఒక స్టూడెంట్ లైవ్లో నాకు ఆన్ కాల్ చేసి, ఒక స్టూడెంట్ మేడం లక్ష్మీ సౌజన్య అని. హలో, అది అనుకోకుండా నేను పాడ్కాస్ట్లో ఉన్నాను, నీ సక్సెస్లో అంటే ఈ అటెంప్ట్ ఇద్దామా లేదా అని ఆలోచిస్తున్న టైంలో నాకు కొన్ని మీరు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో